వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. రెండు 2023 ఎన్నికలు తెలంగాణలో అసలు సిసలైన యుద్ధానికి తెరతీస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి సుడిగాలి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తానికి సభలు, సమావేశాలు, మీటింగులు, భేటీలతో ఎన్నికల ఫీవర్ క్లైమాక్స్కు చేరుకుంటోంది. మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు వెళుతుంటే ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోంది. అటు తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా పాతాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఇంతకీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ ప్రజల ఓటు ఎవరికి? బీఆర్ఎస్ ఈసారి గెలుస్తుందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీజేపీ తెలంగాణలో బాగా వేయగలుగుతుందా? టేక్ ఎ లుక్. తెలంగాణలో వచ్చే నెలలో కొత్త ప్రభుత్వం రాబోతోంది. ఇప్పటికీ రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును పొందడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ఎలాగైనా ఈసారి జెండా పాతి తీరాలని బీజేపీ, కాంగ్రెస్లు ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికల వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం, తెలంగాణ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉండేలా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లను బీజేపీ చీల్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. కానీ మెజారిటీ సర్వేలు మాత్రం ఈసారి తెలంగాణలో కాంగ్రెస్కు ఎడ్జి ఇస్తున్నాయి. అంతేకాదు కేసీఆర్ గెలుపు ఈసారి అంత ఈజీ కాదని తేల్చేస్తున్నాయి. పైగా కేసీఆర్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కేసీఆర్ తరచూ ఓటర్లను ఆగం కావద్దని, కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని చెబుతూ వస్తున్నారు. అంతేకాదు మూడోసారి అధికారం రావడం కోసం రాజశ్యామల యాగం సైతం చేస్తున్నారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో యాగం జరుగుతోంది. 200 మంది వైదికులతో యాగం నిర్వహిస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలోనూ ఈ యాగం చేసి కేసీఆర్ అధికారం నిలబెట్టుకున్నారు. అయితే ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయంలోనూ కేసీఆర్ ఈ యాగం చేశారు. కానీ అది పెద్దగా ఫలితం ఇవ్వనట్లు కనిపిస్తోంది. ప్రధాని పీఠంపై కన్నేసిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావాలని యాగం చేశారు. కానీ 6 నెలల్లోని జాతీయ రాజకీయాల నుంచి గులాబీ బాస్ వైదొలిగినట్లు కనిపిస్తోంది. తాజాగా మళ్లీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాజశ్యామల యాగం చేస్తుండడంతో ఆసక్తిగా మారింది. నిజానికి 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ బరిలో ఉన్నట్లుగా తన మాటలతో ఓటర్లను ప్రభావితం చేయగలిగారు. అయితే ఈసారి కేసీఆర్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదని అంటున్నారు. ఇప్పటికే మొదటి విడత ప్రచారం పూర్తయింది. ప్రస్తుతం రెండో విడత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కేసీఆర్. రోజుకు 3 సభలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈ సభలో కేసీఆర్ మార్క్ రాజకీయాలు, ప్రజలను ప్రభావితం చేసే మాటలు పెద్దగా కనిపించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి అవే మాటలు మళ్లీ చెప్పడం వలన ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఈసారి కేసీఆర్ ప్రభావం తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. వాస్తవానికి కేసీఆర్ ప్రసంగాలు వాడి వేడిగా ఉంటాయి. ఆయన స్పీచ్లు చురుక్కులు, చెమక్కులతో సాగుతాయి. ఇక ఎన్నికల ప్రచార శైలి పూర్తిగా మారిపోతుంది. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి నెగటివ్ అంశాలు రాకుండా జాగ్రత్త పడతారు కేసీఆర్. ప్రతిపక్షాల్ని విమర్శించడంలో కూడా ఆయన స్టైల్ వేరేగా ఉంటుంది. అయితే ఈ ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్ ప్రసంగాలు చప్పగా సాగుతున్నాయని అంటున్నారు. సభలకు హాజరైన కేడర్లో కూడా ఉత్సాహం కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి విడత నిరుత్సాహపరిచినా రెండో విడతలో జోరు పెంచుతారనుకున్న క్యాడర్కు నిరాశ ఎదురైందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా అచ్చంపేట సభలో కేసీఆర్ స్పీచ్లో కాస్త భయం కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు రావనే అభద్రతా భావం
స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. అచ్చంపేటలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలు ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం, వ్యక్తిగతంగా మాకు పోయేదేం లేదు, కానీ నష్టపోయేది ప్రజలే, చెప్పడం మా బాధ్యత అంటూ కామెంట్స్ చేశారు. అయితే కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు ఆగిపోతుందని, దళిత బంధు బంద్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని అంటున్నారు. ఇలాంటి వాటికి కొనసాగింపుగానే కేసీఆర్ తమను ఓడగొడితే ప్రజలే నష్టపోతారని గుర్తు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఓ పక్కా రాజకీయ వ్యూహంతో అన్న మాటలుగానే భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఓడిపోతే ప్రజలు ఎలా నష్టపోతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారం కోల్పోతే నష్టపోయేది బీఆర్ఎస్ను నమ్ముకున్న నేతలే తప్ప ప్రజలకు ఏం నష్టం అని నిలదీస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే అధికారానికి, హోదాలకు దూరమయ్యేది వాళ్లేనని, ఇందులో ప్రజలకు ఏం నష్టం ఉందని విశ్లేషకులు వాదిస్తున్నారు. రెండు 2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పుడు కూడా 119 స్థానాలకు గాను 88 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. అయితే 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజురాబాద్లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత, గెలిచేదెవరు అన్నది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ ఈసారి గెలుస్తుందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీజేపీ తెలంగాణలో పాగా వేయగలుగుతుందా? ఇవే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. బీఆర్ఎస్పై ప్రజా వ్యతిరేకత ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కొన్ని నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇక బీజేపీలో మునుపటి జోష్ కనిపించడం లేదని అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో గెలుపు ఎవరిది అన్నది ఈసారి స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ క్యాడర్ హ్యాట్రిక్ పై ఆశలు పెట్టుకున్నా ఈసారి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాంగ్రెస్లో కూడా అంతర్గత కుమ్ములాటలు మళ్లీ మొదలవుతున్నాయి. అటు బీజేపీ హంగు మీదే ఆశలు పెట్టుకుంది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్కు ఏకపక్ష వాతావరణం లేదనే టాక్ బలంగా వినబడుతోంది. 2018లో భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. అప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లారు. ఆ విషయంలో అప్పుడు టీఆర్ఎస్ సక్సెస్ అయిందనే చెప్పాలి. పైగా రైతు బంధు పథకాన్ని అప్పుడే తీసుకువచ్చారు. నేరుగా రైతులకు చెక్కులు ఇచ్చారు. దీంతో ఆ ఓటు బ్యాంక్ కలిసి వచ్చింది. రెండోసారి తిరుగులేని విజయం వచ్చింది. మరి ఇప్పుడు అప్పట్లా పరిస్థితులు ఉన్నాయా అంటే లేవన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే సహజ సిద్ధ ఆయుధమైన తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చేజేతులారా వదిలేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. తెలంగాణ రాజకీయాలతో పాటు దేశాన్ని చక్కబెట్టాలని బీఆర్ఎస్గా మార్చారు. అయితే ప్రస్తుత పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు కాబట్టే ఇప్పుడు మళ్లీ తెలంగాణ ఊరికే రాలేదు, చావు అంచుల్లోకి వెళితేనే వచ్చిందంటూ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు గతంలో లాగా తెలంగాణ సెంటిమెంట్తో లబ్ధి పొందే అవకాశం లేదని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే బెంచ్ మార్క్ పథకాలు ఎక్కువ మందిలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. దళిత బంధు పథకం అందిన వారు మినహా ఇతరులు అసంతృప్తిగా ఉన్నారు. బీసీలకు ఆర్థిక సహాయం, మైనార్టీలకు కూడా సహాయం, గృహలక్ష్మి వంటి పథకాల కోసం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ పథకంలో భారీ అవినీతి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే అసంతృప్తి వెలిబుచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇకపోతే గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలపడలేదు. ఆ పార్టీలో వర్గ పోరాటం, టీడీపీతో పొత్తు కారణంగా ఆ పార్టీ బలహీనమైంది. కానీ ఎప్పుడైతే కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ కూడా లైన్లోకి వచ్చింది. కాంగ్రెస్లో కర్ణాటక ఎన్నికలు ఫుల్ జోష్ను పెంచాయి. పార్టీలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మొన్నటి వరకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు. అయితే
రానున్న ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్కు కష్టకాలం తప్పదని, అందుకనే కేసీఆర్ ఎలాగైనా బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా టఫ్ ఫైట్ ఉండబోతుందని ముందే గుర్తించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి సారిస్తున్నారని, అందుకే ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న నాయకులు, ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు మధ్య విభేదాలు వెరసి పార్టీలో ఉన్న సమస్యలు కేసీఆర్కు తలనొప్పిగా మారుతున్నాయని చెబుతున్నారు. ఈ సమస్యలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై కేసీఆర్కు నివేదికలు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పైగా అవినీతి ఆరోపణలు ఉన్న సిట్టింగులకు సైతం టికెట్లు ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తమ హయాంలో మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వంలో భాగస్వాములైన వారే ఇప్పుడు మహిళలను వేధిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ దుర్గం చిన్నయ్య లాంటి వారికి టికెట్లు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. మరోవైపు అధికార బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అంటున్న కాంగ్రెస్ గతంతో పోలిస్తే బాగానే పుంజుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 100 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీ ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సాగుతోంది. కీలక సమయంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్, కర్ణాటక ఎన్నికల్లో పనిచేసిన ఫార్ములాతోనే కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. అలాగే మేనిఫెస్టో కన్నా ముందే 6 గ్యారంటీ హామీలతో బీఆర్ఎస్ పై పైచేయి సాధించింది. దీంతో కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్లను బీఆర్ఎస్ కాపీ కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ దూసుకుపోతోంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాంగ్రెస్ మెరుగైన సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతుంటే ఇంకొంచెం కృషి చేస్తే అధికారం దక్కొచ్చన్నది ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే హవా ఎన్నికల వరకు కూడా కొనసాగితే సులభంగా 60కి పైగా సీట్లు ఖాయమని కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లో తేలిందట. అయితే అధికారంలోకి రావాలంటే 60కి పైగా స్థానాలు కావాలి. ఇంకా సేఫ్ సైడ్లో ఉండాలంటే 80 దాకా సీట్లు తెచ్చుకోవాలి. అందుకే ఈ అంశంపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. మెజారిటీ సీట్లు సాధించి అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలకి అంతు చిక్కని విధంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. తాము గెలిస్తే బీసీని సీఎం చేస్తామన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది. టికెట్ల కేటాయింపులోనూ బీసీలకే పెద్దపీట వేయాలని ఫిక్స్ అయింది. తెలంగాణలో మొత్తం జనాభాలో 54% పైగా బీసీలే ఉన్నారని, వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకువెళ్లేందుకు బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్, నిజామాబాద్లలో పర్యటించిన ప్రధాని త్వరలోనే నిర్మల్, కరీంనగర్లలో మోదీ సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో నిర్మల్, కరీంనగర్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణకు చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నాయకులను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రచారం చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటిలో కేంద్ర వాటాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అందుకే నిజామాబాద్ జనగర్జన సభ వేదికగా కేసీఆర్పై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
ఇందులో భాగంగానే రానున్న సభల్లో సీఎం కేసీఆర్పై సర్కారు అవినీతిపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ Prime 9 News.